కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాయన్న భౌతిక కాయానికి అభిమానులు అంజలి ఘటిస్తున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాయన్నకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే సాయన్న మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. సాయన్న నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులని, హైదరాబాద్లో బ్యాంకు ఉద్యోగిగా సేవలందించి రాజకీయాల్లోకి వచ్చి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు ఇక్కడి ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. ఆయన రాజకీయాల్లో వివాదరహితుడిగా, నిరాడంబరుడిగా నిలిచిన వ్యక్తి అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎన్నడూ అధికార దర్పం ప్రదర్శించలేదని కొనియాడారు. సాయన్న నిజమైన అంబేద్కరిస్ట్ అని, ఆయన ఆశయ స్ఫూర్తి కొనసాగిస్తామని తెలిపారు. సాయన్న గారి మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. వారి పూర్తి రాజకీయ జీవితం వివాదరహితుడిగా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రజలు. వారు మా సొంత నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. వారు 5 పర్యాయాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న, 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఒక రవ్వంతా కూడా గర్వం లేదు. ఏనాడు కూడా అధికార దర్పం చూపించకుండా ప్రజల్లోనే కలిసిమెలిసిన జీవనం సాగించిన వ్యక్తి సాయన్న గారు. వారు ఎప్పుడు నన్ను కలిసినా నేను నిజామాబాద్ అన్నా, మన ఇద్దరు నిజామాబాద్లోనే చెప్పి కలిసిన ప్రతి సందర్భంలో ఆయన నాకు గుర్తు చేసేవాడు. మరి నిజంగా కూడా వారు లేరు అని అనుకుంటేనే బాధగా అనిపిస్తుంది. వారి కుటుంబానికి